కష్టాలు తీర్చడానికి దేవుడే రానక్కర్లేదు, ఒక్క మనిషి చాలు. కళ్ళ నిండా దైవత్వం నింపుకున్నవాడు. సెక్సీ ఫిగర్, డూ సంథింగ్ విత్ యువర్ ఫేస్. 10 మంది బరువుని తన భుజాల మీద మోసేవాడు. ఎక్కడి నుంచి? అక్కడి నుంచే. నేను చూశాను సార్. యూ సో ఫన్నీ సార్. ట్రాలీ కూడా అవసరం లేదు మీకు. కంఫర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అని చూస్తే జాలేస్తుంది సార్. గుడ్డులా మోసుకెళ్తారా? మీరు బ్యాగ్ ఎప్పుడైతారో ఎప్పుడు తీసారో కూడా తెలుసు సార్. మెట్టలు కానీ నీకు తెలిసిందేంటి ఈ బ్యాగ్ విషయం? ఇది ఎప్పుడైతారు? వాడికంటే ముందు నీకేసాను. ఇన్క్రెడిబుల్ ఇండియా. ఎక్కడీడు మా హీరోలో ఉన్నాడు మనోడే. సూరిబాబు, ఫేస్ టైమ్ లో కన్నా బయటే బాగున్నావు. నువ్వు ఫేస్ టైమ్ లోనే బాగున్నావు. సర్లే పద ఇంటికి వెళ్దాం. నా కంఫర్ట్ కోసం నేను వేరే ఇల్లు చూసుకున్నాను. ఎవరిల్లు? రవితేజ. ఆయన బెంగాల్ టైగర్ షూటింగ్ లో ఉన్నాడు. ఆ రవితేజ కాదు, మరి పండిట్ రవితేజ. వాడెవడు? లాభం లేదురా, గ్రహస్థితి బాగోలేదు. చేతిలో రేఖలన్నీ అరిగిపోయాయి. గురుజీ ఇప్పుడు ఏం చేయాలి గురుజీ? నీ రేఖలన్నీ రింగు రోడ్లా పడాలంటే, నీ జాతకం బాగుండాలంటే సెకండ్ సెటప్ పెట్టే. మొదటి సెటప్ తో ప్రాబ్లం రాకుండానే సెకండ్ సెటప్ ఎలా పెడతాం గురూజీ? ఒరే పిచ్చోడా, పంచర్ అవ్వలేదు కదా అని డిక్కీలో స్టెఫిన్ పెట్టుకోవడం మానేస్తావా? నేను కన్విన్స్ అయ్యాను గురూజీ. నేను కన్విన్స్ అవ్వాలా? అర్థమైంది గురూజీ, తీసుకోండి. గురూజీ పెట్టేస్తా. సెకండ్ సెటప్ పెట్టే మీకు కనిపిస్తా. నాకు కావాల్సింది అదేరా, నువ్వు మళ్ళీ రావాలి. పండిట్ రవితేజ. ఆన్లైన్ లో హౌస్ బుక్ చేసింది నేనే. ఓహో మీరేనా? ఏమైంది సార్ ఉన్నట్టుండి? మిమ్మల్ని చూసిన ఆనందంలో కొట్టుకుంటున్నాను. నాకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా ఇలాగే కొట్టుకుంటాను. దట్స్ మై వీక్నెస్. బై ది వే, ఐఎమ్ తేజ, పండిట్ రవితేజ. మనుషుల జాతకాలతో ఆడుకుంటాను. ఐఎమ్ హుడ్, రాబిన్ హుడ్. మనుషులతోనే ఆడుకుంటా. ఇక డెప్పే కొట్టుకోండి. హూ ఇస్ దిస్? షో ద హౌస్. దట్స్ ద హౌస్. Hey, nice flowers. Nice interior. Laughing Buddha, so cute. ఇల్లు ఎలా ఉంది? నెట్ లో చూశానుగా. లైవ్ లో ఎలా ఉంది? నెట్ లో ఉన్నట్టే ఉంది. మంత్లీ 2 lakhs. 2 lakhs? ఐఎమ్ కంఫర్టబుల్. అడ్వాన్స్ 10 lakhs. 10 lakhs? ఐఎమ్ వెరీ కంఫర్టబుల్. ఓ ఏం కంఫర్టబుల్? ఈ పొట్టు నేను మాయ చేస్తున్నాడు. దీనికి 25,000 ఎక్కువ. నాకు ఎక్స్ట్రా 25 అక్కర్లేదు, చెప్పింది ఇస్తే చాలు. He's such a nice person. So humble. అమెరికన్ అనిపించావు. ఎవ్రీ మంత్ 10% రెంట్ పెరుగు. Cool. Cool పండిట్. Cool. ఏంటి కూలు? 2 సంవత్సరాలకు ఒకసారి పెంచుతారు. నెలలు పెంచుతారా? రాబిన్ హుడ్ 9 నెలలు ఉంటానన్నాడు. మిగతా 3 నెలలు నువ్వు ఉంటావా? నాకేం దొరదా? అరే నార్మల్. Check or cash? రెండు ఓకే. టేక్ దిస్. ఏంటిది? మా ఇంట్లో ఉండడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓ, ఇంట్లో మేకులు కొట్టకూడదు, పోస్టర్స్ అంటించకూడదు. ఏదైనా ఎంటర్టైన్మెంట్ పార్టీ పెడితే నన్ను కంపల్సరీగా పిలవాలి. యా షూర్ షూర్. మీరే ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ. తీసుకోండి. ఏంటిది? రోజు నాతో ఎలా ఉండాలో చెప్పే నా కంఫర్ట్స్ బుక్. రాబిన్ హుడ్ కంఫర్ట్స్. చదివి వీటి మీద సంతకం పెట్టండి. కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది. ట్రీట్మెంట్ ఇంకా కొత్తగా ఉంటుంది. ఓ, నాకు కావాల్సిన కంఫర్ట్స్ అన్ని ఇంట్లో ఉన్నాయి కాబట్టి మీరు అడిగినంత రెంట్ ఇస్తున్నాను. మీ కంఫర్ట్సే మా కంఫర్ట్స్. కంఫర్ట్స్ ఏమైనా మిస్ అయితే FBI దిగుద్దా? యు మీన్ అమెరికన్ పోలీస్? నీకంత సీన్ లేదులే. మీకంత ప్రాబ్లం లేదులే. మీకే ప్రాబ్లం వచ్చినా నన్ను టచ్ చేయండి. చేస్తా, టచ్ చేస్తా. స్మార్ట్ బాయ్. చాలా అన్యాయం సార్. అట్ట కొట్టుకొని అక్కడ మొత్తం ఊడింది. డీడీ బ్యాంకాక్ వెళ్ళాడంట. రావడానికి 3 నెలలు టైం పట్టుకుందంట. సూరిబాబు, ఇంత ల్యాండ్ అంత ఈజీగా కొట్టేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాడా? ఏంట్రా ఈ దేశం? సరే ఇప్పుడు ఏం చేద్దాం? ఈ దేశాన్ని చూద్దాం. ఊళ్ళో లేడు, అవుట్ ఆఫ్ కంట్రీ. ఇప్పుడే అవదు, 3 నెలలు వస్తాడంట. ఆ కారు ఎవరితో కనుక్కో. నర్స్, డాక్టర్, ఎనీబడీ దేర్? యాక్సిడెంట్ కేస్, ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్ళండి. సర్జరీకి రెడీ చేసుకోండి. క్విక్. బీపీ చెక్ చేయండి. బ్లడ్ ఏ పాజిటివ్. వాటర్ ప్లీజ్. బ్లడ్ చాలా పోయింది. ఏమైందండి? ఏమైందండి? కనబట్లేదా? ఇమీడియట్ గా ఎక్స్రే తీయండి. అవసరం లేదు. లైట్ గా సెకండ్ రేప్ రప్చర్ అయింది. కింద అబ్డామన్ కొంచెం కట్ అయింది. చెప్పేది వినండి. మీరా నేనా? నేనే. గెట్ మీ యాంటీబయాటిక్స్. సిఫ్రాన్ లేదు, సెప్ట్రాక్సోన్. ఓకే.
ఎవడాడు ఎవడాడు జడ్చర్ల బలరాం. ఎక్కడుంటాడు వద్దురా. ఎక్కడుంటాడో చెప్పు. ఒరే వాడు 14 కేసులు ఉన్నాయి. వాడు కాబోయే ఎమ్మెల్యే తెలుసా? ఇప్పుడు ఆడు ఎక్కడుంటాడో చెప్తావా లేదా? జడ్చర్ల. ఎంతసేపు పడుతుంది? గంట. పెయిన్ కిల్లర్ సార్. వద్దు వద్దు, ఈ పెయిన్ ఇలాగే ఉండాలి. 2 hours లో వస్తా. బెడ్ రెడీ చేసుకో. ఎందుకు సార్? హాఫ్ డే రెస్ట్ తీసుకోవాలి. అంబులాన్స్! ఈ జడ్చర్ల బలరాం గోడ ఎవడో నేను చేసే ప్రతి దందాకి నువ్వు అడ్డం వస్తున్నావని తెలిసింది. చర్చల గురించి తెలవకుండా వచ్చిన పర్లా, కానీ ఈ చర్చల బలరాం గురించి తెలుసుకోకుండా వచ్చినవుతాడు. వచ్చిన తప్పు ఎవరో తెలీదురా. ఇప్పుడు తెలిసిందిరా బలరాం అంటే ఎవరో. రే, ఇక్కడ జడ్చర్ల బలరాం అంటే ఎవడ్రా? బాబు జాగ్రత్తగా పక్కన పెట్టు. ఒరే, ట్రీట్మెంట్ సగంలో వచ్చాను, టైం లేదురా ఇక్కడ. ఎవడ్రా బలరాం గాడు? ఎవడు? నేనే. ఇందాక ఈ బండి డ్రైవ్ చేసింది ఎవడో? నేనే. ఎవడ్రా నువ్వు? నడి రోడ్డు మీద నన్ను గుద్దేసి కనీసం చచ్చానా బతికానని కూడా చూడకుండా రక్తం కార్చుకుంటూ నీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడితే గుర్తుపట్టకుండా ఎవడ్రా నువ్వు అని అడుగుతున్నావంటే నీది మామూలు గ్రౌండ్ బల్బు కాదురా బాలిగా. సారీ చెప్పరా. సారీ చెప్పరా. రే బాలిగా, సారీ చెప్పు. సారీ చెప్పు. సారీ చెప్పు. చెప్పు. వెయిటింగ్. రే బల్లే, నేను కొట్టను రా. సారీ చెప్పే. సారీ సారీ. బల్లిగా, జడ్చర్ల బలరాం అలియాస్ బల్లిగా. బాగున్నావురా? నేను ఎందుకు కొట్టలేదంటే నేను కొట్టే దెబ్బలకి తట్టుకోలేక నువ్వు సారీ చెప్పావనుకో నాకు కంఫర్ట్ గా ఉండేది కాదు. ఇప్పుడు ఓకేరా, ఉంటానే. ఏదో డిస్కంఫర్ట్ గా ఉంది. లోపల ఉన్నాడు వేరే ఏదో కోరేసుకుంటున్నాడు. ఏంట్రా సౌండ్? ఏంట్రా బలిగా అంత ఎమోషనల్ గా కొట్టేసుకుంటుంది? ఆ ఎమోషన్ ఏంటో చెప్పరా. సారీ చెప్పానుగా. నువ్వు చెప్పావు ఓకే. నీ లోపల ఉన్నాడు ఏ అనుకుంటున్నాడో ఏ కోరుకుంటున్నాడో చెప్పు. చెప్పరా బాలిగా, చెప్పరా. పర్లేదు. నరికి పొందు పెట్టాలనిపిస్తుందిరా నిన్ను.
లైఫ్ అంటే వాల్యూ లేదురా హైలీ మెయింటైన్డ్ బాడీని డ్యామేజ్ చేస్తారా కనబడుతుందా బీపీ పెరిగిపోయింది, స్ట్రోక్ వచ్చేస్తుంది, ఆపేద్దాం. నర్స్ 1 పెయిన్ కిల్లర్ 1 అటర్నల్. మింగు లేదా పోతావు. Look sir, basically I'm a very very comfortable person. If anybody Telugu fight, ungli karo fight or cheats me, I'll become the most complicated person on this earth. So please don't make me angry. So I think you're becoming cool. Is that okay? Okay. Take care, Palliga. రాబిన్ తన కంఫర్ట్ కోసం బలరాంని కొట్టాడు, కానీ తనకు తెలియకుండానే జనానికి కంఫర్ట్ ఇచ్చాడు. ఆ ఊరికి బలరాం పేడ విరగడైపోయింది. దాంతో అక్కడ జనం ఆనందపడుతుంటే 2 కళ్ళు మాత్రం ఆశగా చూశాయి.